శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం పట్టణంలో పెద్ద ఎత్తున దొంగతనాలకు తెరదీసినట్లు పోలీసులు వెల్లడించారు. గత 2 ఏళ్లుగా హిందూపురం మరియు పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాల వ్యవహారంతో ప్రజలు భయాందోళనలకు గుర్తుండగా 5గురు మోస్ట్ వాంటెడ్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పద్ధతి ప్రకారం దొంగతనాలకు పాల్పడిన ఈ గ్యాంగ్ ను ట్రాక్ చేసి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి సుమారు 40 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, అలాగే 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గుంటూరుకు చెందిన ప్రధాన ముద్దాయి బండికాళ్ల రత్నరాజుపై గతంలోనే 55 దొంగతనం కేసులు నమోదయ్యాయని చెప్పారు. రత్నరాజు హిందూపురం ప్రాంతానికి చెందిన మరో 4 దొంగలతో కలిసి ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి చేరి దొంగతనాలు చేయించేవాడని, దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో గుంటూరులో విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్న విషయాన్ని కూడా గుర్తించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. రత్నరాజు నిర్మిస్తున్న ఆ భవనాలను ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు కోర్టు అనుమతి మేరకు స్వాధీనం చేసే చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ వెల్లడించారు. ఈ రీసెంట్ టైమ్స్ లో మన హిందూపూర్ సబ్ డివిజన్ లో ఓవరాల్ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో కూడా ప్రీవియస్ అఫెండర్స్ ని రిమాండ్ కొన్ని పెండింగ్ ఉండడం కానీ, ప్రీవియస్ అఫెండర్స్ కౌన్సిలింగ్ అనేది కానీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా 5 ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెండర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పర్సన్ పేరు బండికాళ్ల రత్నరాజు. వ్యక్తి బేసికలీ గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ వ్యక్తి పైన దాదాపు 55 to 60 కేసెస్ ఉంది, ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడా. అది కాకుండా గంగరాజు ఉప్పార సురేష్, ఇతరు కూడా మన సంతేబదనూర్ హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. యాక్చువల్లీ వీళ్ళపైన కూడా ఒక 3 కేసు 4 కేసు ఆన్ యావరేజ్ ఉంది. సో వీళ్ళపైన ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి మన రత్నరాజు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అఫెండర్తో పాటు కలిపి ప్రాపర్టీ అఫెన్స్ చేసినట్టు మనకు తెలిసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేసాం ఫర్ ద పాస్ట్ 1 month. సో తర్వాత బాబు ప్రసాద్ అని చెప్పేసి గౌరీబిదనూరు నుంచి కర్ణాటక స్టేట్ నుంచి ఒక పర్సన్, అదేవిధంగా సితిక్ సాబ్ అని చెప్పేసి ఈ వ్యక్తి చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక. టోటలీ 5 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రిలేషన్షిప్ మన సబ్ జైల్స్ నుంచి ఒకరికొకరికి పరిచయం అవడము, ఒక టీం లాగా ఫామ్ అవ్వడము, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్ దీంట్లో ఏదంటే రత్నరాజు గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ వ్యక్తి ఏ జైలుకి వెళ్తున్నారో అక్కడ ఎవరు యంగ్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో పాటు ఒక చిన్న టీం లాగా ఫామ్ చేసుకొని ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని 3 కేసెస్ హిందూపూర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, 2 టౌన్లో 2 కేసు ఉంది. హిందూపూర్ రూరల్లో యూపీఎస్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్లో 2 కేసు ఉంది. అది కాకుండా సోమండపల్లి లిమిట్స్, మన పెనుకొండ లిమిట్స్లో ఒక కేసు, లేపాక్షి మన సబ్ డివిజన్ లేపాక్షి, గోరంట్ల, కదిరి, చిలమతూరు, అంటే ఆల్మోస్ట్ 8 కేసెస్ మన హిందూపూర్ సబ్ డివిజన్కి చెందినది. రిమైనింగ్ కేసెస్ అన్ని కూడా అదర్ సబ్ డివిజన్స్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నది. ఇంకా కొన్ని కర్ణాటకలో కేసెస్ ఉంది, వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి మెయిన్ పాయింట్ మనం తెలుసుకోవాలి, 310 గ్రామ్స్ ఉంది. అదేవిధంగా సిల్వర్ మనకి ఆల్మోస్ట్ 3100 గ్రామ్స్ వరకు ఉంది. అన్ని కలిపేసి, అది కాకుండా 3 బైక్స్, అన్ని కలిపి 40 lakhs వర్త్ క్రైమ్ ప్రాపర్టీ మనము రికవరీ చేయడం జరిగింది.